యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వైదేహి, ఏంటి బావా? నీ పరిస్థితి నాకు అర్థమైంది వైదేహి. కొన్ని విషయాలు అందరి ముందు చెప్పలేం. నువ్వు కూడా చెప్పలేక ఇబ్బంది పడ్డావని అర్థమైంది. అందుకే కింద నేను అలా మాట్లాడాను. ఇప్పుడు చెప్పు, అసలు నిజమేంటి? ఎందుకు వాళ్ళకా నగలు డబ్బు ఇచ్చావు? నీకోసమే ఇచ్చాను బావా. మన బంధం బలైపోకుండా ఉండటానికి ఇచ్చాను. చెప్పు వైదేహి, వాళ్ళ ఇంటి వైపు వస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు శాశ్వతంగా ఈ గడప తొక్కకూడదని అన్ని నగలు వాళ్ళకెందుకిచ్చావు? చెప్పు వైదేహి. చెప్పుకోవడానికి ఏమీ లేదు బావా. వైదేహి ప్లీజ్, కింద చెప్పిందే నాకు చెప్పద్దు. నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను కదా, మళ్ళీ నువ్వు వేరేగా సహాయం చేయాల్సిన అవసరం లేదు. చేసినా ఎవ్వరికీ తెలియకుండా అంత డబ్బు నగలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో బలమైన కారణం ఉంది వైదేహి. నన్ను కూడా అనుమానిస్తున్నావా? బావా, ఏంటా మాటలు? లేకపోతే ఏంటి వైదేహి? ఇప్పుడు నువ్వు ఏం చేసినా, ఏం దాచినా నిన్ను అనుమానించడానికి లేదు. అంతా మన కోసం, మన బిడ్డ కోసం చేస్తున్నావని నాకు తెలుసు. తెలుసు కదా బావా, మరి ఎందుకిన్ని ప్రశ్నలు? నీ విషయంలో నాకు సమాధానం తెలియని ప్రశ్నలు ఉండకూడదని ఇలా అడుగుతున్నాను వైదేహి. అలాంటి ప్రశ్నలు ఉన్నాయంటే సమాధానం చెప్పడానికి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నా మీద నమ్మకం లేనట్టే కదా? లేదు బావా. నీ మాట నేను నమ్ముతాను వైదేహి, కానీ నువ్వు సమాధానం చెప్తేనే మనసులో సందేహం పోతుంది. అయ్యో బావా, ఈ ఇంట్లో వాళ్ళు చేసే కుట్రల మూలంగా నువ్వు దోషిగా నిలబడకూడదని, ఇది నీకు చెప్పకూడదని ఎలా చెప్పాలి బావా? నువ్వు చెప్పను అంటే బలవంతం చేయలేను వైదేహి. నమ్మకం ప్రేమకు పునాది. అనుమానం ఆ ప్రేమనే చంపేస్తుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నువ్వు ఏమన్నా నన్ను అపార్థం చేసుకున్నా భరించగలనేమో, కానీ నిజం చెప్పి నిన్ను దోషిని చేసి నేను బతకలేను. ఏదో కారణం ఉంది వాలి, లేకపోతే అంత డబ్బు నగలు ఇవ్వదు. వాళ్ళమ్మ నగలు తనిష్టం ఇచ్చుకుంది అని దేవాంశ్ వెనకేసుకొచ్చాడు గాని మనం మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా వదలకూడదు. ఏమీ లేని దానికే ఏదో ఒకటి చేసి ఇరికించాలని చూస్తాం. ఉన్నదాన్ని వదిలిపెడతామా? ఆల్రెడీ చేయాల్సింది చేస్తున్నా. పాపం ఉరికొయ్యకి వేలాడేవాడిని కాపాడుకోవడం కోసం బ్రతుకునంతటినీ దారపోసినట్టు అంత బంగారాన్ని చేసిందేంటమ్మా? ఏమన్నా? ఏమన్నా? ఏమన్నాను? అంత బంగారం ఇచ్చేసావేంటన్నా? దానికన్నా ముందు ఏదో అన్నావు. ఏమన్నావో చెప్పు. ఓ అదా, ఊరికొయ్యకి వేలాడేవాడిని కాపాడుకోవడం కోసం బ్రతుకంతా దారపోసినట్టు ఉన్న బంగారాన్ని ఊడ్చి ఇచ్చేసావేంటా అన్నా. ఏంటి ఆలోచిస్తున్నావు?
కళ్ళ ముందు ఉరికంబం కదలాడుతుందా? నా కొడుకుని కొడతావా? నీ కొడుకుని కాదు, ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నిన్ను కొడతా. అవసరమైతే చంపేస్తాను. ఉరికంబమేంటి? ఉరికంబమేంటి? నీ నోట్లోంచి ఈ మాటలొచ్చాయంటే అవి ఊరికే రావని నాకు తెలుసు. ఏం చేయబోతున్నావురా? ఏం చేయబోతున్నారు? ఎందుకంత ఆవేశపడ లేదు. ఇంతకు ముందు నిజం చెప్పమని పెట్రోల్ పోసి బెదిరించాను. కానీ నా బావ జోలికి వస్తే మాత్రం బెదిరించడం ఉండదు, తగలబెట్టడమే. ఈసారి నన్ను ఎవ్వరూ ఆపలేరు. కానీ మీరేం చెయ్యాలనుకున్నా నేనాపుతాను. గుర్తుపెట్టుకోండి. ఎంత ధైర్యం దీనికి! నాకే వార్నింగ్ ఇస్తుంది. ఊర్మిళకి కళ్ళు పోయాయి కదా, భయపడి మనం కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటాం అనుకుంటుంది. భర్త మీద ప్రేమరా, తేడా వస్తే ఈసారి నిజంగానే తగులబెట్టేస్తుంది. అది జరగకముందే ఈ ఆవేశాన్ని మనం చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుందాం. అన్నీ ఉపయోగించుకొని ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకుందాం. ఈ కళ్ళు ఎప్పుడొస్తాయో ఏమో, ఏంటో ఈ కర్మ. అమ్మాయి గారు, బాత్రూమ్ ఇప్పుడే క్లీన్ చేశాను. తడిగా ఉంది, కొంచెం చూసుకొని వెళ్ళండి. సర్లే. జ్యూస్ ఇక్కడే పెట్టాను, పోసిమ్మంటారా? నేను తాగుతానులే. జాగ్రత్త మరి. లక్కీ బాబు గారు మిమ్మల్ని బాగా చూసుకోమన్నారు. అంటే ఏంటి? మీ లక్కీ బాబు చూసుకోమని చెప్పకపోతే నువ్వు చూసుకోవా? లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను, చూసుకో. అయ్యో, మర్చిపోయానే. అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? ఎవరు? వాలి. అబ్బా,
ఎలా కనిపెట్టావు ఊర్మిళ? వచ్చేది మీ ఆయన అయి ఉండొచ్చు కదా. ఆయనైతే లోపలికి రావడంతోనే మాటలతో గుచ్చుతాడు. అయినా నువ్వు మాట్లాడకుండా ఏం చేస్తున్నావు? నీ అందం రేయ్, నిజం ఊర్మిళ. నీకు కళ్ళు లేకపోయినా నా కంటికి కనిపించే అందంలో ఏమాత్రం మార్పు లేదు ఊర్మిళ. నిజమా? అవును ఊర్మిళ, నీ అందం మీద బొట్టు. దగ్గరికొచ్చి ఆ మాట చెప్పు. వస్తున్నా. నువ్వు చూడలేకపోయినా నిన్ను మాత్రం తనివి తీరా చూడాలనిపిస్తోంది. అవునా? అయ్యో, ఇలా కొడతావేంటి ఊర్మిళ? కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలి. ఇప్పటికే ఈ గదిలో నుంచి కదలేక పిచ్చెక్కిపోతుంటే నీకు నా అందం కావాలా? అందం ఎందుకంత బాధపడిపోతావు? గదిలోంచి బయటకొచ్చి కళ్ళు కనిపించక ఏదో ఒక దాన్ని గుద్దుకొని కింద పడిపోవడం కంటే కదలకుండా ఇక్కడే కూర్చోవడం బెటర్. ఏం చేయాలన్నా ఇంకొకరి మీద ఆధారపడాలి. పాపం. అంత జాలి చూపించక్కర్లేదు. కళ్ళు లేనంత మాత్రాన నా పని అయిపోయిందని అనుకోవద్దు. ఏం సాధించాలో దాన్ని సాధించే వరకు నిద్రపోను. నిద్రపోయినా ఒకటే, నిద్రపోకపోయినా ఒకటే. అంత చీకటే కదా. రేయ్, చంపుతా. ఎందుకొచ్చావురా ఇక్కడికి? కళ్ళు లేవని దెప్పి పడవడానికా? అది కాదు ఊర్మిళ. చాలు, నాకేదీ కనిపించదు. నా పని నేను చేసుకోలేననే కదా ఇన్ని మాటలు అంటున్నావు. నా పనులు నేను చేసుకోగలను, చేసుకుంటాను. చూస్తావా? ఇట్స్ ఓకే ఊర్మిళ. ఇప్పుడు అది రుజువు చేసుకోవడానికి పనులేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మళ్ళీ ఇలా వాగకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెయ్యాలి. నా చేత్తో గ్లాసులో జ్యూస్ పోసిస్తాను. అప్పుడు అర్థమవుతుంది నా పనులు నేనే చేసుకుంటాను. జ్యూస్ నువ్విస్తావా? ఈ చేత్తో ఇస్తావా? నీ చేత్తో విషం ఇచ్చినా తాగేయచ్చు. ఇవ్వు. వాలి, వాలి, ఇదిగో తీసుకో. ప్రేమైనా పగైనా రెండూ నీతోనే ఊర్మిళ. థ్యాంక్ యూ ఊర్మిళ. చియర్స్. ఊర్మిళ, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? నువ్వు పొద్దునుంచి కిందకి రాలేదు కదా, చాలా మిస్ అయ్యావు. ఏం జరిగింది? అవసరం లేదు వాలి, నేనే వాళ్ళకిచ్చాను. చెప్పు వైదేహి, ఏ తప్పు కప్పిపుచ్చుకుందామని ఇచ్చావు?
వాళ్ళు అడుగుతున్నారని కాదు, నేను అడుగుతున్నాను. చెప్పు. అది నా డబ్బు, అంటే వైదేహి డబ్బు. ఆ నగ శాంతాత్వి, వైదేహి అమ్మవి. దాని మీద అన్ని హక్కులు వైదేహికే ఉన్నాయి. కాదనే హక్కు, ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. అది జరిగింది. ఊరికే సాయం కోసం ఇచ్చారంటుంది కానీ ఏదో ఉంది ఊర్మిళ. ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. లేదంటే గుర్తుగా ఉంచుకోవాల్సిన అమ్మ నగల్ని అంత గుట్టుగా ఇవ్వదు. అవును ఊర్మిళ, అదేంటో బయట పెడదామంటే వాళ్ళని పంపించేశారు. ఖచ్చితంగా ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఎలాగైనా బయట పెట్టాలి. ఎలా? చెప్తా. హోలీలో జరిగినట్టు జరగకూడదు. నా దగ్గర మంచి ఐడియా ఉంది. టైం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వింత కాన్ఫిడెంట్గా ఉన్నావు చూడు, అది చాలు నాకు. నువ్వు చెప్పాలనుకున్నప్పుడే చెప్పు. ఈ హ్యాపీ మూమెంట్లో మందు కాని మందుతో, ఈ బ్యూటిఫుల్ లేడీ ఇచ్చిన జ్యూస్తో చీర్స్. వాలి చెత్తదవా. చూసాను కదా, ఇదేదో ఇచ్చావేంటి? నీ చేత విషం ఇచ్చినా తాగుతా అన్నా కదా అని విషం ఇచ్చేసావా ఏంటి? ఇస్తే గిస్తే నీకిస్తాను. నేనెందుకు తాగుతానురా? అక్కడే ఉంది, కావాలంటే చూసుకో. ఊసిని ఎంకమ్మ, జ్యూస్ అనుకుని బాత్రూంలో కడిగి ఫినాయిల్ ఇచ్చావు. జ్యూస్ బాటిల్ పక్కనే ఉంది. ఆయన జ్యూస్ బాటిల్ పక్కన ఎవరైనా ఫినాయిల్ బాటిల్ పెట్టుకుంటారా? నేను కాదు, ఆ పనమ్మాయి వచ్చింది ఇందాక, అది పెట్టినట్టుంది. సరే, నాకంటే కళ్ళు కనిపించట్లేదు, నీకు కనిపిస్తున్నాయిగా, నువ్వు చూడొచ్చు కదా. ఏం చేస్తాం, మైకం. నిన్ను చూసే మైకంలో ఏది కనిపించకుండా పోయింది. ఆయన నీకు పుణ్యం ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు. ఏది కావాలన్నా నేనే చూసుకుంటా. ఉన్నట్టుండి గుడికెందుకు వచ్చిందమ్మా? ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా. సరే పద. ఏమోరా, నిన్నేమో ఇంట్లో ఉన్న బంగారం డబ్బంతా వాళ్ళకిచ్చి పంపించేసింది. ఇప్పుడేమో ఏదో సర్వం కోల్పోతుంటే దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చినట్టు వస్తోంది. ఎందుకో ఏంటో తెలుసుకోవాలి. పద. అమ్మా, అర్ధనారీశ్వర స్వామి వ్రతం చేసేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నేనున్నాను పంతులు గారు. మీ కోరికలన్నీ ఆ అమ్మవారికి ఏ రూపంలో నివేదించాలో ఆ అమ్మవారే నిర్ణయిస్తుంది. ఆ విధంగా నిర్ణయిస్తే మీ కోరికలన్నీ తీరుతాయి. అందులో నివేదనా పత్రాలున్నాయి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఒక్కో పత్రం తీసుకోవాలి. అందులో ఉన్న ప్రకారం కోరిక నివేదిస్తే అమ్మవారు తప్పకుండా ఆ కోరికను తీరుస్తారు. ముందు దీక్షాదీపం వెలిగించి తర్వాత వచ్చి నివేదన పత్రాలు తీయండి. అమ్మా, నేను దీపం వెలిగించాను. ఆ నివేదన పత్రం తీయమ్మా. అలాగే అమ్మా.
101 బిందెలతో అమ్మవారికి అభిషేకం. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి 101 బిందెలతో అభిషేకం చేయమ్మా. నీ కోరిక తప్పక నెరవేరుతుంది.